నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం, కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తాం. హైడ్రా కమిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్స్ట్రాలు చేస్తే ఒక డే మొత్తం కోర్టులో ఒక మూలం నుంచోబెడతామని చెప్పింది. ఏది పాలాభిషేకాలు చేశారు, రంగనాథ్ తోపు, రంగనాథ్ తురుము, రంగనాథ్ దేవుడు, రంగనాథ్ అంతా, రంగనాథ్ ఇంత, రంగనాథ్ నుంచుంటే ఒక ఎలివేషన్ ఒక వీడియో, కూర్చుంటే ఎలివేషన్ వీడియో, పడుకుంటే ఒక ఎలివేషన్ వీడియో, ఆయన తింటే ఒక ఎలివేషన్ వీడియో పెట్టి ఒక వర్గం వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. రంగనాథ్ తోపు 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 అని తోసేస్తా అంది హైకోర్టు. ఒక తోపు దోస్తా ఎక్స్ట్రాలు చేశారంటే అని చెప్పింది. సామాన్యంగా అధికారులకి మిమ్మల్ని మందలించాం అన్న పదం హైకోర్టు వాడితేనే ఆ అధికారి ఎంతో ఫీల్ అయిపోతాడు అనమాట. అంటే న్యాయంగా పనిచేసే అధికారి అయితే, నిజాయితీగా పనిచేసే అధికారి అయితే కోర్టు నన్ను మందలించింది రవై అని చెప్పి ఇంటికి వెళ్ళి ఓ రోజంతా కూర్చొని ఫుల్ బాటిల్ వేసి బాధపడతా ఉంటాడు నిజాయితీగా అధికారి అయితే. కానీ మరి ఇప్పుడు రంగనాథ్ని ఏకంగా నీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాం, ఎక్స్ట్రాలు చేస్తే పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా కోర్టులో ఒక మూలం నుంచో పెడతారు రంగనాథ్ గారు, ఏమనుకుంటున్నారో అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యలు చేసిందంటే ఇంకోడైతే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో దూకేసి చచ్చిపోతాడు.